కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. తిన్న తర్వాత వాకింగ్ చేయొచ్చా లేదా, ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. అసలు వాకింగ్ అనేది ఏ టైంలో చేస్తే మంచిది, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది, తిన్న తర్వాత వాకింగ్ చేయొద్దని చాలా మంది చెప్తుంటారు కూడా. అసలు తిన్న తర్వాత వాకింగ్ చేయొచ్చా చేయకూడదా? తిన్నాక వాకింగ్ చేయొచ్చండి, దానికి పర్వాలేదు. అంటే ఆయాసంగా అనిపిస్తుంది కదా తిన్న వెంటనే కాకుండా తినిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బ్రేక్ తీసుకుని తర్వాత ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తోందంటే సిట్టింగ్ ఇస్ అ న్యూ స్మోకింగ్. అండ్ రెండోది మనం తినిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం తిన్న ఆహారం బ్లడ్లోకి వెళ్ళి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి మనకి మజిల్ మూవ్మెంట్ ఉండాలి. మజిల్ మూవ్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ మస్కులేచర్లోకి వెళ్ళి యూటిలైజ్ అవుతుంది. ఈ యూటిలైజేషన్ కోసం మనం తినిన తర్వాత ఖచ్చితంగా వాకింగ్ అన్నది చేస్తే చాలా మంచిది. బ్లడ్ షుగర్స్ లాంటివి కంట్రోల్లో ఉంటాయని రీసెంట్గా రీసెర్చ్ కూడా ఉంది. అయితే తినిన తర్వాత ఒక 20 మినిట్స్ పోస్ట్ ఈటింగ్ 20 మినిట్స్ తర్వాత ఒక 15 మినిట్స్ వరకు వాకింగ్ చేస్తే మనకి బ్లడ్ షుగర్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయని రీసెంట్ రీసెర్చ్ చెప్తోంది. జనరల్గా వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అంటే ఏ టైంలో వాక్ చేస్తే మంచిది అసలు? వాకింగ్ అన్నది మీరు అన్నట్టు చాలామంది వాకింగ్ అంటే ఎయిటే స్ట్రెచ్ 1 అవర్ వాక్ చేయడము, లేకపోతే 45 మినిట్స్ వాక్ చేయడము, హాఫ్ అన్ అవర్ వాక్ చేయడము అలా చేస్తూ ఉంటారు. అంటే ఒకేసారి గంటన్నర కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఐడియల్గా వాకింగ్ వెనుక ఉద్దేశం ఏంటి అంటే మన బాడీని మూమెంట్లో ఉంచడం. మనం ఎటే స్ట్రెచ్ ఒక 6 అవర్స్ కూర్చుండడం కంటే ప్రతి గంటకి లేచి వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవడం వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. సో ఆ మస్కులేచర్కి గ్లూకోజ్ అంటే గంట 2 గంటలకు ఒకసారి ఎంతసేపు నడిస్తే మంచిది అంటారు? ఒక 5 మినిట్స్ చాలు. జస్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా నడిచేసుకుని వచ్చినా సరే సరిపోతుంది. ఒకేసారి 1.5 అవర్ చేయడం కంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక 15 మినిట్స్, లంచ్ అయ్యాక 15 మినిట్స్, డిన్నర్ అయ్యాక 15 మినిట్స్, ఇట్లా 45 మినిట్స్ని మనం బ్రేక్ చేసుకుంటే ఇలాంటి వాకింగ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ వాకింగ్ ఎట్ ఏ స్ట్రెచ్ ఫర్ 1 అవర్. ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాకింగ్ ఒక్కటే సరిపోతుందా? ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాకింగ్ ఒక్కటే సరిపోదండి. మనకి ఫిజికల్ యాక్టివిటీలో మనకి బ్యాలెన్స్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. దీంతో పాటు వాకింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాకింగ్ అనేది కార్డియోవాస్కులర్ యాక్టివిటీ, కానీ మనం ఏజ్ అవుతున్న కొద్దీ మనకు కావాల్సింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మజిల్ బిల్డప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మజిల్ ఎక్కువ ఉంటే మనకి లైఫ్ లాంగ్ మనం స్ట్రాంగ్గా ఉండగలం. మన స్పైన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మస్కులేచర్ బాగుండాలి. సో జనరల్గా మనం ఏం వింటూ ఉంటామంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ స్పెసిఫిక్గా ఆడవాళ్ళల్లో మెనోపాజ్ దాటేశాక ఓన్లీ వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఐడియల్గా మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కనుక చేస్తే వాళ్ళకి పోస్ట్ మెనోపాజ్ వల్ల వచ్చే జాయింట్ ఇష్యూస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఆస్టియోపోరోసిస్ ఎందుకు అంటే మన బోన్స్కి అటాచ్ అయి ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తన్ లేకపోతే చిన్నగా బోన్ డిప్లీషన్ జరుగుతూ ఉంటుంది. సో అది అరికట్టాలి అంటే వాకింగ్తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి కూడా చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక వారం రోజులు ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ చూసుకున్నాం అనుకోండి, రోజు వాకింగ్ కాకుండా ఒకరోజు యోగా ఫ్లెక్సిబిలిటీ కోసం, ఒక 2 రోజులు 3 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి చేయొచ్చు, ఒక 2 రోజులు కార్డియోలాగా వాకింగ్ లాంటివి చేయొచ్చు. లేదా ఒకే రోజులో మనం అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ అనేది జనరల్గా ఒకటే మోడ్ ఫర్ అ లాంగ్ డ్యూరేషన్ కంటే డిఫరెంట్ మోడ్స్ ఫర్ షార్టర్ డ్యూరేషన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఒక డే మొత్తంలో కూడా మనం రకరకాల ఫిజికల్ యాక్టివిటీ రోజు పొద్దునే రాత్రి అట్లా పెట్టుకోకుండా మీరు తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఆగి 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా చేసుకుంటూ పోతే ఇంకా మంచిది అని చెప్తున్నారు. ఓకే, జనరల్గా లేడీస్ హౌస్ వైఫ్స్ ఎక్కువ చూస్తుంటాం, ఇంట్లో పనులతోనే వాళ్ళు బిజీ అయిపోతారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అంటే మాకు ఈ ఎక్సర్సైజ్ సరిపోతుంది
అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. నిజంగా సరిపోతుందా? వాళ్ళు కూడా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందా? యా అండి, సరిపోదు యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ. ఇవాళ రేపు చూస్తే మనకి ప్రతిదానికి మెషినరీ ఉంది. ఇప్పుడు ఎవరు కూడా బట్టలు ఉతకట్లేదు, అంటే వాషింగ్ మెషిన్ లాంటివి, మెషిన్ డిపెండెన్సీ అనేది పెరిగిపోయింది. సో దాంతో ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. అంటే మనం చేయాల్సినంత శ్రమ పెట్టం. వాళ్ళు కూడా ఖచ్చితంగా వాకింగ్ లాంటివి చేసుకుంటే మంచిది. మార్నింగ్ యోగా చేసుకుని సాయంకాలం వాకింగ్ చేస్తే మినిమం ఎవరికైనా సరే మినిమం 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సిందే. అది హౌస్ వైఫ్ అయినా లేకపోతే వర్కింగ్ ఎంప్లాయ్ అయినా, అది బేసిక్ టు మెయింటైన్ యువర్ లైఫ్. అంటే హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయాలంటే మినిమం 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి వాకింగ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. Compulsory. ఒక ఏజ్ వచ్చాక లేడీస్లో కానీ జెంట్స్లో కానీ మోకాళ్ళ నొప్పులు అనేది మొదలవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. అలాంటి వారికి ఏంటి ఆల్టర్నేటివ్? ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి? యా, సో వాకింగ్ మీరు అన్నట్టు ఆర్థరైటిస్ కండిషన్ కానీ ఇలాంటివి ఉంటే వాక్ చేయలేరు. కానీ వాళ్ళు వాక్ చేయకుండా ఎక్కువసేపు కూర్చుంటే ఆ కండిషన్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. సో ఫ్లెక్సిబిలిటీ పోతుంది, జాయింట్ మూవ్మెంట్ రిజిడ్ అయిపోతూ ఉంటుంది. అలా రిజిడిటీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ ఆల్రెడీ చెప్పి ఉంటారు. సో ఆ జాయింట్కి చేయాల్సిన స్లైట్ మూమెంట్స్ చేసుకుని వాళ్ళు ఎలాగైనా సరే వాకింగ్కి ప్రయత్నిస్తేనే మంచిది. అసలు పూర్తిగా నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను అసలు వాక్ చేయను అంటే ఆ జాయింట్ ఇంకా రిజిడ్ అయిపోయి వాళ్ళకి ఫర్దర్గా మూమెంట్ అన్నది జీరో అయిపోతుంది. సో దానివల్ల ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలా కాకుండా ఒక అరగంట చేయాల్సిన పని లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 10 నిమిషాలు భోజనం అయ్యాక ఒక 10 నిమిషాలు వాక్ చేయండి. చిన్నగా ఆ కెపాసిటీ వాళ్ళకే పెరుగుతుంది, ఎందుకంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి. ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే మంచిదే. ఎలాంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే, అన్లెస్ అంటే వాళ్ళు బెడ్ రీడన్ అయ్యి ఫిజికల్గా ఇంకేమైనా ఇంజురీస్ ఉంటే చెప్పలేం, కానీ అదర్వైజ్ నీ జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, జాయింట్ పెయిన్ ఉంది అంటే డాక్టర్ రికమెండేషన్ ప్రకారం స్లైట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ దెమ్. నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఫైనల్గా, జాగింగ్ మంచిదా వాకింగ్ మంచిదా? హెల్త్కి ఏది మంచిది? అది డిపెండ్స్ అపాన్ మీ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. సో నేను ఫస్ట్ డేనే జాగింగ్ చేస్తా అంటే చేయలేరు. సో వాకింగ్తో స్టార్ట్ చేసి జాగ్ చేయగలిగితే చాలా మంచిది. ఇట్ ఇంక్రీజెస్ ఏ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ. ఏదైనా సరే జాగింగ్ లాంటిది కానీ వాకింగ్ లాంటిది కానీ రోజు రెగ్యులర్గా ఉండాలి. అదేదో మనం 3 డేస్ చేసి మళ్ళీ బ్రేక్ ఇవ్వడం లాంటివి జరగకూడదు. కానీ అన్ని ఫిజికల్ యాక్టివిటీస్కి మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే బేసిక్ వైటమిన్స్ ఎలా ఉన్నాయన్నది చూసుకోవాలి. వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ సర్ప్లస్గా ఉన్నాయా లేదా, జాయింట్స్ ఎలా ఉన్నాయి, ఇదొక వర్షన్ అయితే. రెండోది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఇవాళ రేపు మనం చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అయిపోవడం చూస్తున్నాం. అవును. సో ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్ చేయించుకుని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అన్న చెక్ చేసుకుని మన ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంటెన్సిటీని మనం డిసైడ్ అవ్వాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటే బెటర్ అంటారు, అంతేనా? దాన్ని బట్టి మనం ఇంటెన్సిటీ డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆశ్రిత గారు. చూసారు కదా, ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరము. ప్రతి ఒక్కరు సుమారు ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆశ్రిత గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.